దివ్యాంగుల సమస్యల గురించి చెప్పుకుంటే అంతా ఇంతా కాదు, అనుభవించే వాళ్లకే ఆ కష్టం తెలుస్తుంది. ఆర్థిక సమస్యలతో పాటు సామాజిక వివక్ష వారి పాలిట ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే వెన్నెముక దెబ్బతిన్న దివ్యాంగుల పాలిట ఓ స్కూటర్ కంపెనీ ఔదార్యం చాటుకుంది. 60 మందికి విడదీస్తే చక్రాల కుర్చీ, కలిపితే స్కూటీ తరహాలో ఓ చిన్న విద్యుత్ వాహనాన్ని అందించింది. దీంతో వారి జీవితాల్లోనే కొత్త వెలుగులు వెల్లివిరుస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనంపై వడివడిగా వస్తున్న ఈ దివ్యాంగుడి పేరు శివ. ఖిల్లా వరంగల్ కు చెందిన యువకుడు వరంగల్ కలెక్టర్ కార్యాలయానికి ఓ పని నిమిత్తం వచ్చాడు. విడదీస్తే చక్రాల కుర్చీ, కలిపితే స్కూటీ తరహాలో ఉన్న ఈ వాహనాన్ని చూసిన అక్కడి వారు అవాక్కయ్యారు. బయటకు వస్తే వాహనంలాగా, లోనికి వెళ్తే చక్రాల కుర్చీలాగా ఉండడంతో అక్కడి వారు అలాగే చూస్తుండిపోయారు. 4 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో శివకు వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కిరాణా దుకాణం పెట్టుకున్నాడు. సరుకులు తెచ్చుకునేందుకు చక్రాల కుర్చీ మీద వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవాడు. ఇది గమనించిన తెలంగాణ వెన్నెముక గాయపడ్డ సభ్యుల సమాఖ్య విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కు చెందిన మోబీస్ ఆటోమొబైల్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల్లో భాగంగా విద్యుత్ వాహనాన్ని అందజేసింది. ఫస్ట్ స్పందన నుంచి ఒక స్వచ్ఛంద సంస్థ, దాని ద్వారా నేను షాప్ పెట్టుకున్నాను. షాప్ నడిపిస్తున్నా. నాకు 4 years బ్యాక్ యాక్సిడెంట్లో స్పైనల్ కార్డ్ ఇంజూరీ అయింది. నాకు ఈ వెహికల్ కూడా 3 months బ్యాక్ వచ్చింది. ఈ వెహికల్ అనేది మాకు స్పైనల్ ఇంజూరీ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా మాకు ఉండాయి మోబీస్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేసేళ్ళు ఒక 60 మెంబర్స్కి. మాకు ఇప్పుడు ఇది వచ్చినందుకు చాలా ఫ్రీగా ఉంది. ప్రస్తుతానికి నేను బయటికి రావడానికి కూడా ఇదే కారణం. అంతకుముందుకు 4 years నుంచి వెళ్ళి ఇంట్లోనే ఉండేవాడిని. షాప్ వచ్చినా కూడా షాపుల్నే ఉండేవాడిని. కిరాణం షాపు మెయింటైన్ చేసుకుంటూ షాపుల్నే ఉండేవాడిని. ఏదైనా సామాన్ కావాలన్నా ఆటోలో తీసుకొచ్చేవాడిని. అప్ అండ్ డౌన్ నాకు ఛార్జెస్ ఎక్కువ అయ్యేది. ఇది 3 months నుంచి వెళ్ళి నాకు కంఫర్టబుల్గా ఉంది. ఛార్జింగ్ పెడితే దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని, వాహనం తమలాంటి వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని శివ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనేది ఫ్రీగా ఇచ్చిండు. ఒక పర్సన్కి ఫ్రీగా అటాచ్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంది. మామూలు వీల్ చైర్ కంటే అది ఒకటే విధంగా ఉంటుంది. దాంట్లో మేము కూర్చోవాలన్నా కానీ కంఫర్ట్ ఉండదు. నార్మల్గా మనం ఎటన్నా బయటికి వెళ్ళాలంటే అటాచ్మెంట్ చేసుకొని బయటికి వెళ్ళొచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది డిటాచ్మెంట్ చేసేసి ఇది పక్కకు పెట్టి మన వీల్ చైర్, నార్మల్ వీల్ చైర్ ఇంట్లో వాడుకోవచ్చు. ఇది బెడ్ మీదకి షిఫ్ట్ అవ్వడానికి కూడా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. స్కూటీ మోడల్ వీల్ చైర్ ప్లస్ స్కూటీ లాగా బ్రేక్స్ ఉంటాయి. బ్రేక్స్, ఆరెన్, లైట్ ప్లస్ ఇది బ్యాటరీ 4 hours ఛార్జింగ్ పెడితే 30 kilometers వస్తుంది. రేసింగ్ అండ్ బ్రేక్స్. మన నైట్ టైంలో కూడా మనకు LED లైట్ అనేది ప్రొవైడ్ చేసేళ్ళు. అది కూడా బాగుంది.